వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజి స్నానం సంసార మలమోచనం సంసార మలమోచనం. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్తు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మః విగుణః పరధర్మాత్ సుఅనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మః భయావహః. శ్రేయాన్ శ్రేయస్సును చేకూర్చేటువంటిది. స్వధర్మః విగుణః పరధర్మాత్ అనుష్ఠితాత్ బాగా అనుష్ఠింపబడ్డటువంటి పరధర్మాత్ పరధర్మము కంటే విగుణః గుణహీనమై ఉన్నప్పటికీ కూడా స్వధర్మమే శ్రేయాన్ మేలు చేకూర్చేటువంటిది. స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే తన ధర్మమునందు ఉన్నటువంటి వాడు నిధనం ఒకవేళ మరణం ప్రాప్తించినప్పటికీ కూడా శ్రేయస్సే పరధర్మం అనబడేటువంటిది భయావహ అది భయానకమై ఉండేటువంటిది పరధర్మము. ఈ ప్రకారంగా ఈ శ్లోకానికి మహాత్ములు భౌతికముగా ఉన్నటువంటి అంశాన్ని చెప్పటం జరిగింది. పారమార్థికమై ఉన్నటువంటి అంశము కూడా దీంట్లో ఇమిడి ఉన్న విధానము. ఇక విషయానికి వస్తే మరి శ్రేయాన్ అర్జున్ని ఉద్దేశించి పలుకుతున్నటువంటి మార్గంలో చూసినట్లయితే, ఓ అర్జున, నీకు ఏ యొక్క ఛాత్ర విధానముగా యుద్ధం ప్రాప్తించి ఉన్నదో నీవు ఆ యుద్ధాన్ని చేయటమే శ్రేయస్సు. నేను యుద్ధం చేయను, అంతా బంధువులు స్నేహితులు పరివారం తాతలు ముత్తాతలు వాళ్ళు వీళ్ళు ఇవన్నీ ప్రకారంగా నువ్వు తప్పించుకుని నేను భిక్షాటన చేస్తాను, ఏది అరణ్యాల్లో జీవిస్తాను అనేటువంటి విధానంగా పోతా అని చెప్పి అంటూ ఉన్నావు. అది నీకు మరి పరధర్మం, నీ స్వధర్మమై ఉన్నటువంటి యుద్ధాన్ని చేయటమే నీకు శ్రేయస్సు. స్వధర్మే నిధనం, ఒకవేళ నీ యొక్క ధర్మములో నువ్వు ఉన్నటువంటి వాడవై నిధనం దేహమును సాలించినట్లయితే మరణమును పొందినా కానీ నీకు శ్రేయస్సే అనేటువంటిదిగా మనకి దీంట్లో అర్థం గోచరిస్తుంది. ఇక్కడ చెప్పే విధానం ఏంటంటే, చాలామంది మహాత్ములు ఎవరెవరి ధర్మాలు వాళ్ళ లోకంలో ఉన్నాయి అనగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనబడేటువంటివి మనకు 4 ఆశ్రమాలు ఏర్పాటు చేసి ఉన్నారు. వర్ణ విధానంగా 4 ఏర్పాటు చేశారు.
కాబట్టి ఆ ప్రకారంగా మరి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు. ఏ వర్ణములో ఉన్నటువంటి వారు ఆ యొక్క వర్ణ సంబంధమైన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు పాటించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నేను ఈ ధర్మం కాదు ఆ ధర్మం చేస్తా అని చెప్పి అన్నట్లయితే అది నీకు ఇబ్బందికరంగా మారేటువంటి విధానం ఉంటుంది అనేది కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. కాబట్టి సమాజం అనేటువంటిది ఏంటంటే ఒక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నది. ఎవరి యొక్క ధర్మం, ఎవరి యొక్క పని వాళ్ళు చేయాలి. చేసినప్పుడే లోకమంతా కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరి పని అలా చేయాలని చెప్పేసి పరిపాలన చేసేవాళ్ళు పరిపాలన చేసే విధానం చేయాలి. అర్చక విధానం ఉన్నవాళ్ళు అది ఆ వృత్తి కలిగి వాళ్ళు చేయాలి. వ్యవసాయ విధానం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వృత్తిలో వాళ్ళకి ప్రావీణ్యత ఏర్పడుతుంది కాబట్టి అవి వాళ్ళకు సులభంగా చేసే అవకాశం ఏర్పడుతుంది. రైతు తన రైతు సంబంధ బిడ్డలు చిన్నప్పటి నుంచే వాళ్ళకు వ్యవసాయం అనేది అలవాటు అయిపోతుంది. అలా అలవాటై ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు పోవటం అనేది సులభంగా ఉండే అవకాశం ఉంటుంది. అది కాకుండా వేరే దాన్ని ఇప్పుడు బ్రాహ్మణ వారు ఉన్నారు, చిన్నప్పటి నుంచే బాగా వాళ్ళు సాత్విక ఆహారం భుజిస్తూ వేదాలను పఠనం చేస్తూ ఉంటారు. ఆ పఠనం చేసిన విధానంలో వాళ్ళు పౌరోహిత్యం మొదలైనటువంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈ రైతు పని చేసేటువంటి వాడు దాంట్లో పోయినట్లయితే ఆ పని వాడికి చేత కాదు, అది చేయలేడు. కనుక ఎవరు దేంట్లో ప్రావీణ్యత కలిగి ఉంటారో వాళ్ళు ఆ పని చేసుకోవడానికి అనుకూలాలుగా బాగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏర్పడేటువంటి ఏవైతే ధర్మాలుగా ఉన్నాయో లోకంలో అవి వాళ్ళు పాటించుకుంటూ పోయినట్లయితే లోకం అంతా కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. సాకలివాడు సాకలి పని, మంగళవాడు మంగళ పని, వడ్రంగి వాడు వడ్రంగి పని, మేస్త్రి వాళ్ళు మేస్త్రి పనులు, వస్త్రం నేసే వాళ్ళు వస్త్రం నేసే విధానం, పైరు పండించే విధానం రైతులు, ఇలా ఎవరెవరికి ఏర్పడి ఉన్నటువంటి వృత్తులలో వాళ్ళకి ఒక ప్రావీణ్యత ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళ ధర్మాలు వాళ్ళు పాటించుకుంటూ పోతూ ఉన్నట్లయితే లోకంలో శ్రేయస్సు కలిగే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి ఒక మాట. అందువల్ల ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనబడేటువంటివి లోకం 4 తెగలుగా ఏర్పడి ఉన్నటువంటి విధానము. అందువల్ల ఈ నలుగురు కూడా సమాజానికి అవసరమే. ఎందుకంటే మరి లోకానికి మంచి చెప్పేటువంటి వాళ్ళు కావాలి. పరిపాలన చేసేటువంటి పరిపాలనా దక్షత గల క్షేత్ర వృత్తిగా వాళ్ళు పరిపాలన చేయాలి. ఇక మరి వ్యవసాయ వ్యాపారాదులు చేసేటువంటి వాళ్ళు చేయాలి. ఇట్లాగా మరి ఎవరి యొక్క ధర్మములో వాళ్ళు ఉన్నట్లయితే లోకమంతా కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటి విధానము. చాలామంది భగవద్గీతకు ఈ అర్థాన్ని ఎక్కువగా చెప్పినవిగా కనబడుతూ ఉంటాయి. శ్రేయాన స్వధర్మ విగుణ, గుణహితమై ఉన్నప్పటికీ కూడా నీకు ఏర్పడి ఉన్న ధర్మమును ఆచరించడమే నీకు శ్రేయస్సు. అంతే తప్ప పక్కదే బాగా ఉందని చెప్పే ఉద్దేశంతో పోయినా కానీ అది నువ్వు చేసే అవకాశంగా ఉండదు. కాబట్టి దానివల్ల నువ్వు ఇబ్బంది పడతావు. కాబట్టి ఎవరెవరి యొక్క ధర్మాలలో వాళ్ళు ఉండటమే శ్రేయస్కరము అనేదిగా మనకి శ్లోకంలో దోతకమవుతూ ఉన్నది. అయితే ఈ ధర్మములు అనబడేటువంటివి మనం గతంలో కూడా చెప్పుకున్నాము. దేశానుగుణ్యముగా కాలానుగుణ్యముగా కూడా ఈ ధర్మాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఆ ప్రకారంగా వాటిని ఏర్పాటు చేసినటువంటి ధర్మశాస్త్రాలు అనేవి ఉంటాయి. లేదా భారత రాజ్యాంగ విధానం ఉంటుంది. దాన్ని అందరూ గౌరవించాలి, అందరూ పాటించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగ విధానం ధర్మ విధానాలన్నీ కూడా పాటించే విధానం పౌరుడు ముఖ్యంగా చేయాల్సి ఉంటుంది. ఇది ఒక భౌతికముగా, వ్యావహారికముగా, సాంసారిక పరముగా, సామాజికంగా వచ్చేటువంటి అంశాలకు అనుగుణ్యముగా ఈ శ్లోకం మనకి అర్థాలనే ఇచ్చే విధానంగా ఉన్నది. ఇక ఆత్మపరంగా చూసినట్లయితే, జ్ఞానపరంగా చూసినట్లయితే మరి లక్ష్మణార్యులు స్వామివారు కూడా స్వరాజ్య భగవద్గీతలో
వారు ఆత్మపరమై ఉన్నటువంటి అంశాన్ని చెప్పటం జరిగింది. శ్రేయాన్ స్వధర్మ విగుణ పరధర్మాత్ సు అనుష్ఠితాత్. శ్రేయాన్ శ్రేయాన్ అని చెప్పనంటే అది మోక్షం. మామూలుగా శ్రేయస్సు అంటే మోక్షానికే అర్థం చెబుతారు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమే తత్తు తౌ సంప్రతి వివ్యక్తి ధీర శ్రేయో హి ధీర అభిప్రేయస వృణేతే అని మన కాటకవల్లిలో కూడా ముందుగా యమధర్మరాజుల వారు ఆరంభం చేయటమే ఈ పదాలతో ఆరంభం చేస్తాడు. కఠోపనిషత్తుని శ్రేయశ్చ ప్రేయశ్చ అని పదాలు వాడతాడు. శ్రేయ అంటే మోక్షం, ప్రేయ శ్రేయో మార్గము, ప్రేయో మార్గం అన్నారు కఠోపనిషత్తులో. వాటిని ధర్మ అర్థ కామ ఈ మూడింటిని కలిపి ప్రేయస్సు అంటారు. ఒక మోక్షం అనబడేటువంటిది మాత్రమే శ్రేయస్సు అని చెప్పి అంటారు. కాబట్టి శ్రేయ అనేటువంటిది ఏంటంటే అది మోక్ష సంబంధమై ఉన్నటువంటి అంశము. కైవల్యమన్నా, శ్రేయస్సు అన్నా, మోక్షము అన్నా, బ్రహ్మ నిర్వాణం అన్నా అన్నీ కూడా ఒకే అంశాన్ని బోధించేటువంటివిగా, తెలియజేసేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి ప్రకారంగా మరి శ్రేయాన్ మోక్ష విధానముగా చూసినట్లయితే స్వధర్మ నీ ధర్మములో నీవు ఉండటమే నీకు మోక్షము అనేటువంటి అంశం. ఎక్కడ నీ ధర్మం ఏదని చెప్పానంటే స్వధర్మం అన్నారు. స్వ అంటే తన యొక్క ధర్మం, దాంట్లో ఉండటమే నీకు శ్రేయస్సు. ఏమిటా ఆ స్వధర్మం అని చెప్పన్నట్లయితే స్వ అనగా ఆత్మ అని చెప్పి అన్నారు. స్వ అనే పదము ఆత్మకు అర్థంగా చెప్తారు. స్వ అనగా తాను. స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము ఈ మూడింటికి విలక్షణమై ఉన్నటువంటి స్వప్రకాశము, చేతనాత్మికము, నామరూపరహితమై ఏ యొక్క బ్రహ్మము అని పిలుస్తూ ఉన్నామో అట్టి ఆ బ్రహ్మమే మనలో ఆత్మగా ఉండటం కారణంగా దానిని పొందేటువంటిదిగా ఏ ప్రయత్నం జరుగుతూ ఉన్నదో దానిని స్వధర్మం అన్నారు. పర అంటే వేరు, తనకంటే వేరుగా ఉన్నటువంటి స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము ఈ మూడింటిని తనకంటే వేరుగా ఉన్నవిగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రకారంగా పరధర్మ, పర అంటే తనకంటే అన్యముగా ఉన్నటువంటి ఏ అనాత్మగా పిలువబడుతూ ఉన్నాయో స్థూల, సూక్ష్మ, కారణ దేహాలు ఈ మూడింటితో సంబంధం పడటాన్ని పరధర్మం అనేదిగా మహాత్ములు చెప్పేటువంటి మాట. కాబట్టి నీ ధర్మములో నీవు ఉన్నావా, పర నీకంటే అన్యముగా ఉన్నటువంటి వాటితో అనుబంధం కలిగి వ్యవహరిస్తున్నావా అనేటువంటిది. నీకు శ్రేయస్సు కలిగేది నీ స్వధర్మములో తప్ప పరధర్మములో నీకు శ్రేయస్సు ఏర్పడదు. అందువల్ల శ్రేయ రెండు చెప్పారు కదా. ప్రేయ అంటే ధర్మ, అర్థ, కామ ఈ మూడింటిని కలిపి ప్రేయస్సు అని చెప్పని అంటారు. ప్రేయో మార్గం అంటే స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం ఈ మూడింటితో సంబంధం పడి పోవటాన్ని మరి ప్రేయో మార్గము అని చెప్తారు. స్థూల దేహం ద్వారా జాగ్రత్త అవస్థ, సూక్ష్మదేహం ద్వారా స్వప్నావస్థ, కారణదేహంతో సుషుప్తి అవస్థ ఈ మూడు అవస్థలతోనే అనుసంధానం కలిగి ప్రవర్తిస్తున్న విధానము స్వధర్మం అన్నట్టే. స్వ అనగా తాను, ధర్మం అంటే మహాకారణం. అది ఈ మహాకారణమునందు ఉండటమే స్వధర్మం. ఇది మన స్వరూప స్థితిని పొందింపజేసేదిగా ఉన్నది. మహాకారణముగా ఉన్నటువంటి ఏ యొక్క శ్వాస, సోహం, హంస అని చెప్పి అంటూ ఉన్నామో అది సంచారం కలిగి ఉన్నటువంటి మహాకారణ స్థలము. ఆ మహాకారణ
కారణమునందే సర్వేశ్వరుడు నివాసమై ఉండు కారణంగా ఆ మహాకారణాన్నే కూటస్థ అన్నారు. స్థూల దేహానికి విశ్వడు, సూక్ష్మదేహానికి తేజస్సుడు, కారణదేహానికి ప్రాజ్ఞుడు కాగా మహాకారణానికి కూటస్థుడు ఉన్నాడు అక్కడ. కూటస్థుడు అని చెప్పనగానే ఈశ్వరుడు. కూటస్థ అక్షర ఉచ్యతే. కూటస్థుడు అన్నప్పుడు అక్షరుడైనగా. ఇక ఈ 3 దేహాలతో ఉండి విశ్వ, తైజస, ప్రాజ్ఞ అనే నామాలు పొందేటువంటి జీవుడు చరుడు. అక్షరుడు కాదు, చరుడు. ఎందుకంటే అజ్ఞానం ఉన్నంత వరకే జీవత్వం ఉంటుంది. జ్ఞానం ద్వారా అజ్ఞానం అనేది తొలగిపోయిందా అంటే అక్కడిక మీకు జీవుడు కానరాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి జీవత్వం అనేది మధ్యలో ఏర్పడి ఉన్నటువంటి కల్పన మాత్రమే ఉన్నటువంటిది. ఎప్పటికైనా స్వరూప జ్ఞానం పొందాడు అంటే ఆ పూటే ఉన్నటువంటి అజ్ఞానం మూలా విద్య అంతరింపబడి ఉంటుంది. అది పోవటం కారణంగా మరి ఈ జీవుడు దేవుడై కూర్చుంటాడు. జీవో బ్రహ్మైవ నాపర. కాబట్టి జీవుడు బ్రహ్మము అన్నారు. ఎప్పుడు అంటే అవిద్య అంతరించినప్పుడు. ఈ ప్రకారంగా మరి ఈ జీవుడు ఈ విషయం చెప్పినప్పుడు చరుడు అనే మాట వాడతారు. కూటస్థ అక్షర 4వ స్థానంగా ఉన్న మహాకారణ స్థలం కూటస్థుడు అంటే ఈశ్వరుడను. కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క సన్నిధిలో ఉండుట కారణంగా తన స్వరూప స్థితిని చేరుకోవటానికి అవకాశం ఉన్నది. ఈ 3 దేహాలతో అనుసంధానం కలిగి ఉన్నంత వరకు నీకు నివృత్తి మార్గం అనేది ఏర్పడే అవకాశాలు లేవు. అందువల్ల ఈ 3 దేహాలు నీకు అనాత్మతోటే అనుసంధానం కలగజేస్తాయే తప్ప ఆత్మతో అనుసంధానం ఇవి కలగజేయవు. కనుక స్థూల సూక్ష్మ కారణ అనబడేటువంటివి అనాత్మతో అనుసంధానం కలిగి ఉన్నటువంటివి అన్నమాట. ఒక మహాకారణము అనబడేది మాత్రమే స్వరూప అనుభవమును పొందింపజేయటానికి దాని యందు అవకాశాలు ఉన్నాయి. కాబట్టే మహాకారణము అనబడేటువంటి దాన్ని ఆశ్రయించటమే స్వధర్మ. అది తన యొక్క ధర్మమై ఉన్నది. ఎందుకంటే మోక్షం అనేది మానవునకు జన్మతః వచ్చినటువంటి ఒక హక్కు. దాన్ని వాడు తన పోరాటంతో సాధించుకోవచ్చు. ప్రతి మానవ దేహమును పొందినటువంటి పురుషునకు, స్త్రీలకు, మానవ దేహం అన్నప్పుడు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మానవుడే మానవ దేహం. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళకి జన్మతః వచ్చిన హక్కు, దాన్ని వాడు సాధించుకోవచ్చు. ఈ పూట అందరూ కూడా చక్కగా వాళ్ళ కార్యాలయాల్లో జెండా వందనం చేశారు, జాతీయ జెండా గౌరవించి. ఈ ప్రకారంగా మరి స్వాతంత్ర్యాన్ని సాధించుకోవటానికి ఎంతో పోరాటం చేసిన విధానం. అలాగా మానవ జన్మ అనేది రావటమే తన యొక్క స్వరూప అనుభవాన్ని పొందటానికి, తన స్వరూపస్థితిని పొందటానికి, అనాత్మపై విజయం సాధించడానికి జన్మతః భగవంతుడు ఇచ్చినటువంటి ఒక హక్కు అన్నమాట. అది ఎవరైనా సాధించుకోవచ్చు. ప్రయత్నం ద్వారా వస్తుంది తప్ప అప్రయత్నంగా వచ్చే అవకాశాలు లేవు. అందువల్ల మరి తన స్వరూప స్థితి, మోక్ష స్థితి పొందింపజేయగలిగేటువంటి మహాకారణ స్థానము, గ్రాణ స్థలము, హంస సంచారం కలిగి ఉన్న స్థలం,
అది అజపానామ గాయత్రిగా చెప్పుకొచ్చిన విధానం. మహాకారణాన్ని ఉద్దేశించే గాయత్రి మహామంత్రాలన్నీ కూడా మనకి ఆ మార్గాన్నే బోధిస్తూ ఉన్నాయి. హంస గాయత్రి అన్నారు, అజపానామ గాయత్రి అన్నారు. కాబట్టి హంస గాయత్రిగా మహాకారణం మహాత్ములు కొలిచేటువంటి విధానం. అక్కడ ఉన్నట్లయితే వాళ్ళు ఎంత ఉన్నత స్థాయికి ఎదుగుతారనే విషయాల మీద మరి గాయత్రి మహామంత్రాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చే దేవి యదా సుఖం. ఉత్తమే శిఖరే జాతే మహాకారణమునందున్నటువంటి గాయత్రి స్వరూపాన్ని బోధిస్తూ తైత్రీయోపనిషత్తు నారాయణ ప్రశ్నము ఉత్తమే శిఖరే జాతే, ఉత్తమమగు ఆ శిఖరమునందు జాతే ఏర్పడి ఉందట. ఉత్తమమగు శిఖరం అంటే శిఖరాగ్రం. స్థూలదేహం ఒక పర్వతం, సూక్ష్మదేహం ఒక పర్వతం, కారణదేహం ఒక పర్వతం. ఆ మూడింటికి అతిశయించి అధికరించి ఎంత ఉన్నతమై ఉన్నటువంటి మరి శుద్ధ సాత్విక స్థానంలో ఉన్నటువంటి ఆమె ఉత్తమే శిఖరే జాతే, అక్కడ ఆమె ఏర్పడిందట. సాధకులు నివృత్తి మార్గములో స్థూలదేహం దాటి సూక్ష్మదేహం దాటి మహాకారణం దాటి తురీయములో అడుగుపెట్టినట్లయితే, తురీయములో ప్రవేశించినట్లయితే అక్కడ ఆమె ఏర్పడి ఉన్న విధానమవుతుంది. కాబట్టి జాతే అని చెప్పి అన్నాడు. ఉత్తమే శిఖరే జాతే, ఉత్తమమగు శిఖరాగ్రమునందు జాతే అంటే పుట్టటం, ఏర్పడి ఉందంటే అర్థం ఏమిటి? ఇప్పుడు చెప్పుకున్నట్లుగా స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము అనబడేటువంటి మూడింటిని కూడా అధిరోహించగలిగితే, అవి దాటగలిగితే వాళ్ళకు మాత్రమే అమ్మవారు అక్కడ గాయత్రి మాత దర్శనం ఇస్తుంది. మరి 3 పర్వతాలు అధిరోహించటం అంటే కూడా సామాన్య విషయం కాదు. ఎంతో ప్రయత్నం ఉండాలి, ఉంటేనే అధికరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అట్లా మహాత్ములు ఈ స్వధర్మం అనగా శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండటం అనేటువంటి స్వధర్మం అంటే తనకు సంబంధించిన ధర్మం ఇది. ఎందుకు? తన స్వరూప అనుభవాన్ని పొందింపజేసే అవకాశం దీని యందు ఉన్నది. మహాకారణం హంస యొక్క ఆశ్రయం ఉంటేనే నీకు స్వరూప స్థితికి సమీపానికి పోయే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా పూర్వీకులు ఎంతోమంది ప్రయాణం చేసి మూడు దేహాలకు అతీతముగా తురీయమునందు శిఖరాగ్రమునందు జాతే ఏర్పడ్డటువంటి పుట్టినటువంటి ఆ గాయత్రి మాతను దర్శించుకొని వారు పునీతులై బ్రహ్మములో చేరిపోవటం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు మంత్రభాగంలో కూడా ఉత్తమే శిఖరే జాతే అన్నారు. భౌతికంగా కాదు మనం చూడాల్సింది, ఆంతరములో చూడాలి. ఉత్తమే శిఖరే జాతే, శిఖరం అంటే శిఖరాగ్ర భాగం అంటే మహాకారణం. అంత లెక్క ప్రయాణం చేయటం అని చెప్పంటే కూడా సాధకులకి ఎంతో వైరాగ్యము, సాధనా బలము, పట్టుదల ఇవన్నీ ఉండగలిగితేనే మరి ఆ శిఖరాగ్రమునకు స్థూల సూక్ష్మ కారణ ఈ 3 దేహాలకు అతీతముగా ఉన్నటువంటి శిఖరాగ్రమును అధిరోహించి అమ్మవారిని దర్శించుకునే అవకాశం అక్కడ ఎక్కడం సామాన్య విషయం కాదు. ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వత మూర్ధని, భూమ్యాం అనగా భూమి యందు, భూమ్యాం పర్వత మూర్ధని, మూర్ధని భాగం అంటే
అది సుషుమ్న ఉన్నటువంటి భాగాన్ని మూర్ధ్ని అంటారు. సర్వద్వారే సర్వద్వారే, పరమాత్మ భగవద్గీతలో కూడా ఇదే మూర్ధనియాదాయ ఆత్మన ప్రాణ ఆశితో యోగ ధారణ అంటాడు. సర్వద్వారాన్ని సంయమ్య ఆస్తే సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్య చ అని అంటాడు. మనోహృది మనసుని హృదయమునందు నిరుధ్య చ నిరోధించి మూర్ధని ఆదాయాత్మన ప్రాణ, మూర్ధని ఆదాయ, మూర్ధని అంటే మూర్ధభాగము అనగా సుషుమ్న ఉన్నటువంటి భాగాన్నే మూర్ధని అంటారు. కాబట్టి ఆ ప్రకారంగా అక్కడ అమ్మవారి విషయంగా చెప్పే మాట భూమ్యాం పర్వత మూర్ధని. భూమి అంటే మహాకరణ స్థలమే భూమి స్థలం. పర్వత మూర్ధని పైభాగం, ఆ పైభాగాన్నే తురీయాన్నే మూర్ధని భాగం అంటారు. ఇవన్నీ కూడా ఒక బ్రహ్మనిష్టకు సంబంధించినటువంటి అంశములు. యోగులు నివృత్తి మార్గం ద్వారా వాళ్ళ ప్రకారంగా దాన్ని చేరుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే మనస్సు అనేది తన అధీనంలోకి వస్తుందో, అధీనంలోకి వచ్చినప్పుడు వారు అట్టి ఆ మహోన్నతమై ఉన్నటువంటి స్థానాన్ని వాళ్ళు చేరుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రకారంగా ఈ మహాకారణంగా ఉన్నటువంటి ఈ స్థలమే శ్రేయ స్వధర్మ, స్వ అనగా తన స్వరూప స్థితిని పొందింపజేసేటువంటి ధ్యానం, అది స్వధర్మం అన్నారు. కర్మయోగం అన్నా ధ్యానం అన్నా అది తను ఆచరించాల్సినటువంటి ధర్మం అని అర్థం. ముఖ్యంగా మానవ జన్మ ప్రాప్తించింది కాబట్టి, ఒకవేళ అలాంటి మానవ జన్మ ప్రాప్తించి ఉండకపోతే ఇంకా ఆ విషయం వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాణులకు ఆ ధర్మాన్ని అవి కోల్పోయాయి. ఇతర దేహములు కలిగి ఉన్న జీవులకు ఈ స్వధర్మములో అనగా ఆత్మధర్మములో బ్రాహ్మీ అనుభవమును పొందింపజేసుకోవటానికి అనుకూలం గల ధర్మములో ఉండే అవకాశం వాడికి లేదు. అవి దేంట్లో ఉన్నాయ్యా అంటే పరధర్మం. పర అంటే తనకంటే అన్యముగా ఉన్నటువంటివిగా చెప్పుకున్నాం కదా. స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం అనబడేటువంటి వాటితో ఈ విశ్వంలో సకల జీవులు సంబంధం కలిగి ఉన్నాయి. ఈ మూడు దేహాలే వాటి వ్యవహారం. ఈ నాలుగవ స్థానముగా ఉన్నటువంటి మహాకారణం హంస యొక్క ఆశ్రయం, దాంట్లో ఉండి తన స్వరూప స్థితిని పొందే మరి అవకాశం కలిగి ఉన్నా కానీ మానవుడు దాని జోలికి పోవటం లేదు. ఇతర జీవులకి ఏమన్నా అవకాశం ఉందా అని చెప్పనంటే వాటికి ఆ సాధన యందు నైపుణ్యత అనేది అందబడాల. అవి గ్రహించుకోవడానికి కూడా వాటికి అంత అవకాశాలు లేవు. అవి కేవలం ప్రకృతి పరంగా తమ జీవితాలు కొనసాగింపబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో మరి ఆ జీవులు ప్రకృతిలో విలీనమైపోతున్నాయి, చేరిపోతున్నాయి. మరి రావాలన్నా కానీ ఎప్పుడు వస్తాయో కూడా మనకి ఏ జీవికి కూడా అర్థమయ్యే విషయం కాదు. కాబట్టి ప్రకారముగా పరధర్మం అనేటువంటిది అన్ని జీవులకు ఉన్న విధానం. పర అంటే వేరు, తనకంటే వేరుగా ఉన్నటువంటి ఏమిటయ్యా అంటే అనాత్మ. అవి స్థూల, సూక్ష్మ, కారణ అనేది మనకి చెప్పుకొచ్చామాట. అందువల్ల ఈ మూడింటి యందు ఈ పరధర్మములో తనకంటే అన్యముగా ఉన్నటువంటి అనాత్మతో, స్థూల, సూక్ష్మ, కారణ దేహాలతో, త్రివిధావస్థలతో సంబంధం పడ్డటువంటి విధానం విశ్వంలో అన్ని ప్రాణులకు ఉన్నాయి అన్నారు స్వామివారు. ఆహార నిద్ర భయమైధునాని సామాన్యం ఏతతో పశుభిః నరాణాం
పశుపక్ష్యాది మృగాలకు మానవునకు ఈ 4 కూడా సమానముగా ఉన్నాయి అన్నాడు. కాబట్టి ఇతర జీవులతో చూసుకున్నట్లయితే మరి వాటికి ఆకలి, మనకి ఆకలి, వాటికి భయము, మనకు భయము, వాటికి నిద్ర, మనకు నిద్ర, ఇట్లాగా ఇవన్నీ కూడా అన్ని ప్రాణులు సమానమే. జ్ఞానం నరాణం అధిక విశేష. నరాణం నరులకు జ్ఞానం అనేది విశేషముగా ఉన్నది అన్నాడు స్వామివారు. ఆ జ్ఞానం అనబడేది కూడా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం అని చెప్పాలి. కాబట్టి ప్రకారంగా ఒక దాంట్లో ప్రవేశిస్తే మరొకటి లభిస్తుంది వాడికి. ముందు జ్ఞానం యొక్క స్థానంలో ప్రవేశిస్తే ఆ తదుపరి విజ్ఞానంలోకి కూడా ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారంగా జ్ఞానం నరాణం అధిక విశేష. జ్ఞానం అనేది మానవునకు విశేషముగా, అది విజ్ఞానము, సుజ్ఞానము, ఆత్మజ్ఞానము, పరిశీలన జ్ఞానం, ఏదన్నా మొత్తం జ్ఞానంలో చేరిపోయిన అంశాలే. అవన్నీ కూడా మరి ఈ మానవ దేహము ధరించి ఉన్నటువంటి వాడికి చాలా సౌలభ్యముగా ఉన్నటువంటి మార్గాలు. గుర్తించిన వాడు ఆ మార్గంలో ప్రయాణం చేసి చక్కగా స్వరూపస్థితిని పొంది తరిస్తూ ఉన్నాడు. ఆ మార్గాలు గుర్తించకుండా ఉన్నటువంటి వాడు కేవలం మరి ఈ స్థూల సూక్ష్మ దేహాలు పరిమితమైపోయి పోయే విధానం ఉంటుంది. కాబట్టి ఇది మనం గమనించుకోవాల్సిన అంశము. ఎందుకంటే స్వామివారి తొలి నుంచి కర్మయోగం అనే విషయం మీద వారు చక్కగా అంశాలన్నీ అందించుకుంటూ వస్తూనే ఉన్నారు. ఈ అధ్యాయం పేరే కర్మయోగము అన్నారు. కాబట్టి కర్మయోగానికి అనుసరించి అన్ని శ్లోకాలు నడుస్తూ ఉన్న విధానములో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి శ్రేయాన్ అనే పదమే నీకు మోక్ష సూచకము. శ్రేయస్సు, నిశ్రేయస్సు, కైవల్యము, మోక్షము, నిర్వాణము అనేటువంటివన్నీ కూడా మీకు అమరకోశములో ఒకే చోట చెప్పుకొస్తారు. శ్రేయస్సు, నిశ్రేయస్సు, నిర్వాణము, కైవల్యము, ఇవన్నీ కూడా మీకు అక్కడ చెప్పుకొస్తారు లిస్ట్ అంతా కూడా. కాబట్టి ప్రకారముగా ఈ తన యొక్క స్వధర్మములో ఉండేటువంటి ఒక హక్కు అనేది మానవునికి భగవంతుడు ప్రసాదించింది అని అర్థం. ఇతర జీవులకి అలాంటి ఆ విధానం అనుగ్రహింపబడలేదు. ఇతర జీవులకి కేవలం అవి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఆహారము, నిద్ర, భయము, మైథునం, ఈ ప్రకృతి పరంగా వచ్చినటువంటి యొక్క అంశాల వరకు మాత్రమే అవన్నీ కూడా చేరిపోయి ఉన్నవి. కాబట్టి విశ్వములు 83,99,999 రకాలుగా జీవులుగా చెప్తున్నటువంటి అనగా ఐటమ్స్ అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. పిల్లి, నల్లి, దోమ, చీమ, మానవుడు, పశువు, పక్షులు, మృగాలు, ఇట్లా వాటికి విడివిడిగా ఉన్న విధానములో చెప్పుకొచ్చినటువంటి లెక్క 83,99,999 రకాల జీవజాలాలు విశ్వంలో ఉన్నాయి. కాబట్టి ఒక్క జ్ఞానం నరాణం అధిక విశేష. ఈ జ్ఞానం, అది జ్ఞానం విజ్ఞానం రెండు కూడా అధిరోహించగలిగే అవకాశము ఒక మానవుని యందు మాత్రమే ఉన్నది. కాబట్టి ఇక్కడ శ్రేయాన్ స్వధర్మ అంటంతో ఇది మోక్షం. నీ స్వధర్మం నీవు ఉన్నావా అంటే నీకు మోక్షమే ప్రాప్తిస్తుందని చెప్పని అన్నారు. నీ ధర్మంలో నీవు ఉండు. ఏది నీ ధర్మం అని చెప్పనంటే స్వస్వభావ స్వధర్మం అనగా మనస్సుని సంకల్పముల నుండి వేరు చేసి నిశ్చలపరచి దాన్ని ఆత్మయందు లయమయ్యే విధానముగా తాను కొనసాగించాల్సి ఉంటుంది. ఇది స్వధర్మము
అని చెప్పని అన్నారు. విగుణ పరధర్మాత్ సు అనుష్ఠితాత్ స్వధర్మ నిధన స్వధర్మ శ్రేయ. విగుణ విగత గుణ విగుణ. విగత అంటే వీడిపోయి ఉన్నటువంటి గుణము గలవాడు. గుణరహిత స్థితి అది. కాబట్టి ఆ గుణరహితమై ఉన్న స్థితి అనేది ఎట్లా వస్తుందని చెప్పారంటే తన ధర్మంలో తాను ఉంటేనే వస్తుంది. పరధర్మాత్ సు అనుష్ఠితాత్. అందువల్ల ఈ పరధర్మం వలన అనుష్ఠించటం వల్ల దానికంటే నీకు మరి ఈ స్వధర్మమే శ్రేయస్కరము అన్నారు. స్వధర్మే నిధనం శ్రేయ. ఈ స్వధర్మమునందు నిధనం అంటే మరణం, శ్రేయస్సు అన్నారు. కాబట్టి ఇక్కడ శ్రేయ అనే పదం స్వామివారు 2 సార్లు వాడారు. శ్రేయాన్ అన్నారు, శ్రేయ అన్నారు. కాబట్టి ఇది మోక్ష సంబంధమై ఉన్న అంశం కనుక నిధనం. నీ స్వధర్మములో చనిపోయినా కానీ అది నీకు శ్రేయస్సే. చనిపోవటం శ్రేయస్సు. నిధనం అంటే చనిపోవటం, మరణించటం. ఈ పరిణామం ఏమవుతుందని చెప్పానంటే ఎప్పుడైతే నీ యొక్క నివృత్తి మార్గము హంస యొక్క ఆశ్రయంలో ఉన్నావో మరి ఆ లోపల ఉన్నటువంటి అనేక జన్మల కల్మషాలు అన్నీ కూడా అంతరించటం జరుగుతుంది. జన్మజన్మాలుగా ఏర్పడ్డటువంటి అనాత్మ సంబంధ సంస్కారములు, కారణదేహమునందు తమస్సు బాగా మరి కప్పివేసి ఉన్నాయి జీవుణ్ణి. ఈ ప్రకారంగా ఉన్నటువంటి అవిద్య ఆవరణ కారణంగానే మీకు జీవత్వం అనేది ఏర్పడి ఉన్నది. అవిద్యోపాధికో జీవ అన్నారు శంకరాచార్యుల వారు. ఈ అవిద్య అనబడేటువంటి దాని సంబంధంగా ఏర్పడేటువంటిది జీవత్వం. కాబట్టి ఈ జీవత్వం ఉన్నంత వరకు మరి లోకంలో జన్మలనేటువంటివి తప్పవు. కనుక ఈ మృత్యురూప సంసార సాగరములో ఈదులాడుతూ ఉండాల్సిందే. కాబట్టి ప్రకారంగా ఈ జీవత్వం అనే దాన్ని ఎవరికి వారు తొలగింపజేసుకోవాలి. కనుక జీవత్వం అనేది తనకు తానుగా పోయే అవకాశం కాదు. తాను తన ప్రయత్నం ద్వారా ఆ జీవత్వాన్ని తొలగింపజేసుకోవచ్చు. అది కాబట్టి జీవత్వమును తొలగింపజేసుకోవడం అనేటువంటి సామాన్య విషయం కాదు. ఎంతో కాలం అనాదిగా ఈ జీవత్వం కొనసాగుతూనే ఉన్నది. ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు, ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు, ప్రాణహాని లేదు ప్రళయమునను, ప్రాణహాని గల్గ బ్రహ్మమే తానగు, విశ్వదాభిరామ వినురవేమ. ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు అన్నారు వేమన. అందువల్ల ఈ ప్రకారంగా అనేక జన్మలుగా ఏ జీవుడైతే కొనసాగుతూ ఉన్నాడో, ఈ భవసాగరంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడో, అట్టి ఆ జీవుని యొక్క స్థితి మారే అవకాశాలు లేవు. ఏర్పడ్డ జీవత్వం అట్లాగే పోతూ ఉంటుంది. ఇతర జీవుల్లో అయితే దానికి ఎలాంటి పరిష్కారం లేదు. ఎందువల్ల అటు ముందు పరధర్మమే కదా. స్థూల దేహముతో ఉంటాయి, సూక్ష్మ దేహం కారణ దేహాలతో తప్ప మహాకారణమునందు ప్రవేశించగలిగే అవకాశము మరి వాటికి అలాంటిది ఇవ్వలేదు. వాటికి ఎవరు చెప్పాలి, ఎట్లా కలగజేయాలి? మన యొక్క గృహానికి సమీపంగా ఎన్నో జీవులు ఉన్నాయి.
గోవులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, శునకాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కదా. దేనికైనా పిలిచి కూర్చోబెట్టి, అయ్యా నువ్వు 3 దేహాలు కలిగి ఉన్నావురా, ఈ 3 కూడా నీకంటే అన్యముగా ఉన్నటువంటివి, నువ్వు కేవలం లోన ఉన్నటువంటి యొక్క చేతన స్వరూపుడివి అనేటువంటి విధానంగా వాటికి ఎవరు తెలియజేయాలి? ఎలా తెలియజేస్తే వాటికి అర్థమయ్యే అవకాశం ఉంటుంది? అందువల్ల వాటికి ఎలాంటి విధాయకాలుగా కూడా వాటి పట్టుపడే అవకాశం వాటికి లేదు. అందువల్ల ఈ విషయం మానవుడు మాత్రమే గ్రహించగలిగే అవకాశం ఉన్నది, ఆచరించగలిగే అవకాశం ఉన్నది. కాబట్టి భగవంతుడు సర్వేశ్వరుడు కూడా ఈ మానవుణ్ణి ఉద్దేశించే అన్నీ కూడా ప్రసాదించాడు. కాబట్టి ఆ ప్రకారముగా ఇతర జీవుల యొక్క విషయం చూసినట్లయితే అవన్నీ కూడా జీవత్వాన్ని పెంపొందింపజేసుకుంటూ పోగలిగే విధానమే తప్ప జీవత్వమును తొలగింపజేసుకునే అవకాశం అనేది వాటి ఉపాధిని అనుసరించి వాటికి లేదు. ఏం చెప్పినా వాటికి అర్థమయ్యే పరిస్థితి కాదు. ఒక జీవిని ఆ విధంగా మార్చాలని చెప్పి అనుకున్నా కానీ నీ జీవిత కాలం అంతా దాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నీ జీవిత కాలం అంతా దారబోసి ఖర్చు పెట్టినా కానీ దానికి ఏ మేరకు అవగాహన వస్తుందో కూడా సందేహాస్పదమే. ఒకవేళ అవగాహన కలగజేసిన నీ జీవితకాల పర్యంతం ప్రయత్నం చేసి వాటికి అవగాహన చేయగలిగిన ఆ తర్వాత అవి మళ్ళా నివృత్తి మార్గముగా ప్రయాణం చేయటం అనేది కూడా పెద్ద సమస్యతో చేరి ఉన్న విషయం. అందువల్ల వాటి విషయం అవసరం లేదని చెప్పి అన్నారు. అవి ఏనాటికైనా ఒకవేళ వాడి జన్మ పరంపరల్లో మానవ దేహంలోకి వచ్చి ఉన్నట్లయితే అవి వాటి ఉద్ధారకం కోసం అక్కడ వారి ప్రయత్నం చేసుకోవాలి తప్ప అంతవరకు ఈ విశ్వంలో అవి మరి తెలియనితనంతోనే సంచారం చేసి అసువులు బాసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఈ పరధర్మం అనబడేటువంటి దాంట్లో ఉండటం అది సకల జీవులకు మానవులకు కూడా ఉండగా ఒక మానవుని యొక్క విషయంలో మాత్రమే మహర్షుల యొక్క వాక్యాలు సర్వేశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞానం అనేది వానికి మాత్రమే అందగలిగే అవకాశం కనబడుతుంది. అది మనం ఎవరికి వారు ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. మానవులకు మాత్రమేనట, ఇతర జీవులకు రావట, ఈ అటా ఏటా ఏమనుకోవాల్సిన అవసరం లేదు. నీకుగా నువ్వు ప్రయత్నం చేయవచ్చు, అవి ఏమన్నా పొందగలుగుతున్నాయేమో చూడవచ్చు. నేను పొందింపజేస్తాను అని చెప్పనే విధానంగా నీకు ఉన్నట్లయితే ప్రయత్నం చేయి. మీ ఇంటి ముందే ఒక గో ఉన్నది, పశువు ఉంది. రోజు పోయి వాటికి పరధర్మం అంటే ఏమిటో స్వధర్మం అంటే ఏమిటో చెప్పగలిగితే అలాంటి ఏమన్నా వాటికి అవగాహన వస్తుందో ప్రయత్నం చేయాలి ఎవరికి వాళ్ళు. అనాదిగా జరుగుతున్నటువంటి ఈ జీవుడు అనేటువంటి ఆ విధానాన్ని మరి సాధకులు తొలగింపజేసుకోవాలి. జీవత్వమును లేకుండా చేసుకోవాలి. ఆ జీవత్వం లేకుండా చేసుకోవాలంటే ఈ స్వధర్మం అన్నాం కదా, దాని యొక్క మార్గంలో ప్రయాణం చేయగలిగితే అట్టి వారికి మాత్రమే ఇది శ్రేయస్సు అనేటువంటిది మోక్షం ఏర్పడుతుంది. గమనించాల్సిన అంశము, దీని ద్వారా స్వరూప అనుభవాన్ని పొందినప్పుడు లోన ఉన్నటువంటి అజీవత్వము పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది, నశింపజేయబడుతుంది. దాన్ని ఇక్కడ నిధనం అనే పదంగా వాడారు. నిధనం శ్రేయ, స్వధర్మే స్వధర్మమునందున్నటువంటి వాడు నిధనం మరణించగా, శ్రేయ శ్రేయస్సు. కాబట్టి నివృత్తి మార్గ సంబంధమై ఉన్న స్వధర్మము ఏం చేస్తుందని చెప్పానంటే అనాదిగా ఉన్నటువంటి ఆ జీవత్వమును పూర్తిగా లేకుండా చేస్తుంది. కనుక జీవుడుగా ఉన్నంత వరకు ఈ భవసాగరము తప్పేది కాదు. మృత్యు సంసార సాగరాత్. కనుక ఈ మృత్యురూప సంసార సాగరం తప్పేది కాదు అంటుంది భగవద్గీత. జాతస్య హి ధ్రువో మృత్యు
ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే. దాని నుంచి తప్పించుకోవటానికి నీకు ఒక వేరే మార్గం అంటే ఏమి లేదన్నాడు స్వామివారు. జాతస్య పుట్టిన వానికి ధ్రువం నిశ్చయం మరణం, మృతస్య చ మృతి చెందినవాడు మళ్ళా జన్మకు రావడం అనేది కూడా తథ్యం. ఈ ప్రకారంగా మరి ఆ జీవత్వం ఉన్నంతకాలం అనేక శరీరాలలో సంచారం చేయాల్సిన పరిస్థితి జీవునికి ఏర్పడుతుంది. అట్లా ఏర్పడి ఉన్నది. ఇంతకాలం మనం చేసింది ఆ పనే కదా. ఈనాడు మానవ సంబంధ దేహంలోకి వచ్చి ఉన్నాము అని చెప్పి అనుకున్నట్లయితే మరి మన యొక్క జననంతోనే ఈ కాలమానం అనేది ఆరంభమైందా? నీకంటే ముందుగానే ఎన్నో యుగాల నుంచి కాలమాన విధానం కొనసాగుతూ ఉన్నది. ఇలా కొనసాగే దాంట్లో ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. కాబట్టి ఆ ప్రకారంగా మరి ఈ జీవుడి యొక్క విషయంగా చూసినప్పుడు ఈ కాలమాన విధానములో ఈ భవసాగరమునందు సంచార విధానముగా పోతున్నాడు. కాబట్టి దీనికి కారణం ఏమిటని చెప్పానంటే అవిద్య, దాన్నే అజ్ఞానం, తమస్సు అన్నారు. అది ఉన్నంత వరకు తప్పు. ఒక భూమిలో చెట్టు మొలిచింది, అది నీకు చాలా బాధాకరంగా ఉన్నది, ముండ్ల చెట్టు. దాని భూమట్టం మరి కొట్టేశావు. ఆ తర్వాత వాన పడగానే మళ్ళా చిగురించి బాగా పైకి వచ్చేసింది. ఎందుకంటే ఆ భూమిలో ఆ దుంప ఉన్నంత వరకు అది తిరిగి తిరిగి మరలా వస్తూనే ఉంటుంది. ఆ దుంప పగిలించగలిగితే అప్పుడు దాని యొక్క బాధ తొలగిపోతుంది. ఆ ప్రకారంగా మరి ప్రతి ఒక్క ప్రాణి అవిద్యా సంబంధమై ఉన్నటువంటి దుంప లోపల అది ఉన్నంత వరకు ఈ జన్మ పరంపర విధానాలలో వీడు రావాల్సే ఉంటుంది. కాబట్టి స్వధర్మే నిధనం శ్రేయ. మామూలుగా అర్జునుడు చెప్పినప్పుడైతే భౌతికంగా, అర్జున నువ్వు యుద్ధం చేయవయా, నీ ధర్మం స్వధర్మం, ఒకవేళ ఆ యుద్ధంలో మరణించావనుకో అది నీకు శ్రేయస్సే అనే మాటగా అక్కడ భౌతికంగా వచ్చే అర్థం. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఎవరు స్వధర్మమునందు ఉంటారో, హంస యొక్క ఆశ్రయంలో ఉన్నారో, నివృత్తి మార్గంలో ఉన్నారో, ఆ స్వధర్మములో ఉన్నటువంటి విధానము నుంచే నీకు అనాదిగా ఉన్నటువంటి అజ్ఞానావరణం అంతరించే అవకాశం ఉన్నది. నీకు మరొక మార్గం లేదేక. నువ్వు జీవాత్మం నుంచి బయటపడాలి అంటే, ఈ భవసాగరం నుండి బయటపడాలి అని చెప్పనంటే, ఈ స్వరూప అనుభవాన్ని పొందుతూ ఆనందంగా ఉండాలని చెప్పన్నట్లయితే, ఎప్పటికైనా నీ యొక్క ధర్మములో నీ ఉండి లోన ఉన్న జీవత్వమును అంతరింపజేసుకోవాలి. దాన్నే జీవన్ముక్తులు అన్నారు. మరణించగానే మరణించిన వాడు జీవన్ముక్తుడు. కాబట్టి ఈ ప్రకారంగా మరి మహాత్ములు చేస్తున్న పని ఏమిటయ్యా అంటే నిధనం. ఆ జ్ఞాన స్థితిలో వాళ్ళు అంతరిస్తూ ఉన్నారు. అంతరించినప్పుడు అక్కడ జీవత్వం పూర్తిగా తొలగిపోగా వాళ్ళు బ్రాహ్మీ స్థితులై బ్రహ్మస్వరూపులై విశ్వంలోకి వాళ్ళు వేతెంచుతారు. కాబట్టి ఇక్కడ స్వామి చెబుతున్న మాట నిధనం, చనిపోతావు. చనిపోవటం అని చెప్పి అనగానే భయం కలిగే అవకాశం ఉంటుంది. ఏమంటే ధ్యానం చేస్తే చనిపోతామా అనే విషయంగా వస్తే మరి ఎవరు కూడా దాన్ని చేసే అవకాశాలు ఉండవు. కాబట్టి ఈ ప్రకారంగా స్వధర్మం అని చెప్పి అన్నప్పుడు అది నీ యొక్క ఆత్మ పరిశీలన, ఆత్మ పరిశోధన రెండు చేరి ఉన్న అంశం స్వధర్మం. ఆ విధంగా ఉన్నప్పుడే నీకు లోపల ఉన్నటువంటి జన్మకారకమై ఉన్నటువంటి అజ్ఞానావృతమై ఉన్నటువంటి
మరి ఆ జీవత్వం తొలగింపబడుతుంది, తొలగింప చేసుకోవటం అవుతుంది. అజ్ఞానం పోనంత వరకు నీకు జీవత్వం పోయే అవకాశాలు లేవు. కనుక అవిద్యావరణం కారణంగానే జీవుడు భాషిస్తూ ఉన్నాడు. అలాంటి అవిద్య అజ్ఞానం తొలగింపజేసుకోవడానికి అవకాశం, మార్గం స్వధర్మం. స్వ అంటే ఏం చెప్పుకున్నాం? మహాకారణము. ఆ మహాకారణాత్మకమై ఉన్న సోహము, హంస, దాని యొక్క మార్గములో ఉండటమే స్వధర్మముగా గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఆ ప్రకారంగా నివృత్తి మార్గంగా ప్రయాణం చేసి తన ధర్మములో మహాకారణములో ఉంటారో వాళ్లకు ఏమిటయ్యా అంటే ఈ జీవత్వం తొలగిపోవటం, జీవుడు అంతరించటం అనే అంశం ఏర్పడుతుంది. జీవత్వం అంతరించకపోయినంతకాలం లోకంలో పుట్టాల్సిందే. కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు, తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైన దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు. జగతి పుట్టి పుట్టి సచ్చి సచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి గొనుట దొడ్డ బుద్ధి అని మనకు భాగవతం చాలా మంచిగా బోధిస్తూ ఉన్నది. కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి పుట్టుచుండు. కలయోనులు అంటే నానా రకాలై ఉన్నటువంటి యోనులు. కలయోనులు అంటే నానా రకాలై ఉన్నటువంటి జన్మ విధాయకాలు. ఈ ప్రకారంగా అన్ని జీవులు మరి ఆ ప్రకారంగా పోయి పడతా ఉన్నాయి. కాబట్టి మరి వాటిని నివారింపగలిగే అవకాశాలు వాటికి లేవు. ఒక మానవుని చెంతనే ఉన్నది ఈ నివారింపగలిగేటువంటి యొక్క అవకాశం. అందువల్ల ఇది స్వధర్మములో నిధనం. జీవత్వం తొలగింపబడగా అది శ్రేయ, శ్రేయస్సు అన్నారు. పరధర్మ భయావహ, ఎప్పటికైనా ఇది భయానకమే. ఎంతకాలం అనాత్మతో మన సంచారం కొనసాగుతూ ఉంటుందో, ఈ అనాత్మతో పోయినంతకాలం భయావహ, భయానకమై ఉన్న విధానము. ఎప్పుడు కూడా భయం 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 భయం. ఎందువల్ల అంటే అనాత్మతో చేరిపోయి ఉన్నావు. అనాత్మ యొక్క సంబంధం ఉన్నంతకాలం మరి ఏముంటుందా అంటే భయము. అన్నీ ఉంటే భయం ఉంటే మిగతావన్నీ కూడా ఉన్నట్లే. కాబట్టి ఇక్కడ స్వామివారు ఒక మరి అంశముగా, పారమార్థిక అంశంగా మనం చూస్తూ ఉన్నాం. శ్లోకం అదే. ఆ శ్లోకానికి అనేక మంది మహాత్ములు వారి వారి విధానం అనుసరించి వాళ్ళు చెప్పే విధానము. చాలామంది కూడా ఇది వర్ణ సంబంధమై ఉన్నటువంటి వాట్లకే అర్థాన్ని అన్వయం చేసి కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వాళ్ళ వాళ్ళ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించడం వాళ్ళకు శ్రేయస్సు తప్ప పరధర్మాల్లో ప్రవేశిస్తే వాళ్ళకు భయానకమైనటువంటి యొక్క వాతావరణం ఏర్పడుతుంది అనేటువంటి విధానములో చెప్పుకొచ్చిన అంశమైతే, ఇక్కడ పారమార్థికముగా ఆత్మపరంగా చూసినట్లయితే పరధర్మ భయావహ, అనాత్మతో చేరి ఉన్నంతకాలం అది భయం 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 కలిగించే విధానమే ఉంటుంది. ఒక్క స్వరూపస్థితిని పొందావు అంటే అది అభయం అన్నారు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. భగవద్గీత. అభయం సత్వ సంశుద్ధి. సత్వ సంశుద్ధి హంస యొక్క ఆశ్రయం ద్వారా మాలిన్యాల మొత్తం తొలగింపజేసుకుని చక్కగా శుద్ధ సాత్వికమును పొంది ఉంటావో అది నీకు చక్కగా మరి ఆత్మసాక్షాత్కారానికి అనువుగా ఉన్నటువంటి మార్గం. కాబట్టి ప్రకారముగా
అట్టి ఆ స్వధర్మం అనేటువంటి యొక్క అంశాన్ని చక్కగా ఈ శ్లోకంలో మనకి ఒక అంశముగా చెప్పుకోవటం జరిగింది. మరొక అంశం కూడా దీంట్లో ఉన్నది. దానిని మనం రేపటి రోజున చూసే ప్రయత్నం చేద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.